ఆసరా అవుదాం, పెరిగిన అప్పులను తీరుద్దాం, కుటుంబానికి దూరంగా ఉన్నా సరే బతుకు మార్చుకుందాం, పిల్లల్ని మంచిగా చదివించుకుందాం, మంచి ఇల్లు కట్టుకుందాం. ఇది గల్ఫ్ దేశాలకు వెళ్లే సగటు మనిషి కదా వ్యధ. ఎన్నో ఆశలతో విమానం ఎక్కుతారు, కానీ ఒక్కసారి ఫ్లైట్ దిగాకే అసలు కథ మొదలవుతుంది. ఏజెంట్కు ఎంతో కొంత ఇచ్చి పని వెతుక్కున్నావా, కంపెనీలో జాయిన్ అయ్యావా అంతవరకే. కానీ ఆ తర్వాతే అసలు మోసాలు తెరపైకి వస్తూ ఉంటాయి. చెప్పాలంటే అదో నరకం. తిరిగి రాలేరు, అలా అని అక్కడే ఉండలేరు. ఏ కుటుంబం కోసమైతే వెళ్తున్నారో చివరికి ఆ కుటుంబానికే దక్కకుండా పోయే పరిస్థితి. తడారిపోతున్న ఎడారి బతుకులు. నరకానికి నకల్లుగా గల్ఫ్ దేశాలు. చెప్పే పని ఒకటి, చేయాల్సింది మరొకటి. ఏజెంట్ల మోసాలు, కంపెనీల్లో కష్టాలు. బయటపడే మార్గం లేక అరిగోసలు. అవును, ఈ గల్ఫ్ కష్టాలు ఎన్నటికి తీరవన్నట్లుగా పరిస్థితులు మారిపోతున్నాయి. బాధితులు ఒక్కరొక్కరిగా తెరపైకి వస్తూనే ఉన్నారు. తిరిగి వచ్చేద్దామనుకుంటే తిరిగి పంపే పరిస్థితి లేకపోవడంతో ఎడారి దేశాలకు వెళ్లిన బాధితులంతా వీడియోల రూపంలో తమ గోసను అందరికీ పంపుతున్నారు. బతుకుపై ఏదో ఒక ఆశ, ఎవరో ఒకరు తమను కరుణించకపోతారా అన్న చిన్న ఆలోచనతో వీడియోలు పంపుతున్నారు. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లారు. మరి అక్కడ చెప్పిన పని ఒకటి, చేయాల్సింది మరొకటి. ఎక్కువ పని గంటలు, తక్కువ జీతాలు. ఆరోగ్యం బాగలేకపోయినా పని చేయాల్సిందే. జీవితంపై అన్ని ఆశలు వదులుకోవాల్సిందే అన్నట్లుగా గల్ఫ్ దేశాల్లో ఉపాధి మారిపోయింది. దుబాయ్, మస్కట్, బెహ్రాన్, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్ దేశాల్లో పనుల కోసం వెళ్తుంటారు. ఒక దశలో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గినా ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతోంది. అయితే బాధితులు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఎడారి దేశాల బాట పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్న వారిలో చాలా మంది బాధితులుగా మిగిలిపోతున్నారు. కోనసీమ అయినా, కోరుట్ల అయినా ఒకటే కథ, ఒకటే వ్యధ. ఉపాధి వేటలో 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకుందామన్న ఆశతో వెళ్తున్న వారికి చుక్కలే కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో బాధితులు వరుసగా వీడియోలు పెట్టడం, తమను కాపాడాలని వేడుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఓసారి వారి వివరాలు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురిది 4 రకాల సమస్యలు. అందరూ తమను స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నవారే. అయితే ఇందులో వెళ్దామన్నా వెళ్లకుండా అడ్డుకుంటున్న కంపెనీలు ఉన్నాయి. కాంట్రాక్టు ముగియలేదని చెప్పేవారున్నారు. తిరిగి రావడానికి చేతిలో చిల్లి గవ్వలేని వారున్నారు. ఇంత చేసి ఎడారి దేశాలకు వెళ్లి చివరికి ప్రాణాలు దక్కితే చాలు అనుకునే పరిస్థితి దాపురిస్తోంది. ఎంతటి దారుణమిది! కోనసీమ జిల్లాకు చెందిన జ్యోతి అనే మహిళ దుబాయ్లో నరకయాతన అనుభవిస్తోంది. చావుకు బతుక్కి మధ్యలో కొట్టుమిట్టాడుతూ తనను రక్షించాలంటూ సెల్ఫీ వీడియోలో కోరింది. రోజంతా పనులు చేయించుకొని సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదని, జీతం కూడా ఇవ్వడం లేదని చెప్పారు. ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకునేవారు లేక ఇదిగో ఇలా చివరికి తన గోడు వీడియో ద్వారా వెళ్లబోసుకుంది. దయచేసి వీడియో చూసి పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు. చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టకు, ఒకసారి చాలా వేదన. దయచేసి సహాయం చేసి నన్ను ఆదుకోండి ప్లీజ్. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, నా బిడ్డల దగ్గరికి సహాయం చేయండి. పెద్దలందరూ కలిసి సహాయం చేయండి. సో చూశారుగా జ్యోతి ఆవేదన. తన ప్రాణం నిలిస్తే చాలు, తన బిడ్డలను స్వదేశంలోనే ఏదైనా పని చేసుకుని కాపాడుకుంటా పిల్లల దగ్గరికి తీసుకెళ్లండి అని కోరుకుంటుంది. బిగ్ టీవీ ప్రసారాలకు ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు.
సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జ్యోతిని స్వదేశానికి తీసుకొస్తామన్నారు. ఇక్కడ జ్యోతి కథ సుఖాంతమవుతుంది. ఎందుకంటే పెద్దల దృష్టికి వచ్చింది కాబట్టి. మరి మిగతా వారి సంగతి? ఇప్పుడు మరో బాధితురాలి పరిస్థితి చూద్దాం. మదనపల్లికి చెందిన హసీనా బతుకు తెరువు కోసం సౌదీకి వెళ్లారు. అయితే అక్కడ వారు పెట్టే హింసలు భరించలేనట్టు ఇక్కడే ఉంటే చనిపోవడం ఖాయమని చెబుతూ ఆమె సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పెట్టారు. మనుషులకి సరిగా పట్టించుకోరు. ఎలా అంటే అలా పడితే మాట్లాడేస్తారు, కోప్పడతారు. ఇక్కడ చాలా చాలా అంటే చాలా టార్చర్గా ఉంది సార్. దయచేసి నేను ఇండియాకి రావాలనుకుంటున్నాను. వచ్చేసి నా పిల్లల్ని నేను చూసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే ఇక్కడే ఉంటే చనిపోతాని నాకు భయంగా ఉంది. మీరే ఎలాగో అలా దయచేసి నన్ను ఇండియాకి పిలిపించండి సార్. ఇది హసీనా ప్రస్తుత జీవితం. ఏ పిల్లల కోసమైతే ఎడారి దేశంలో పని వెతుక్కుంటూ వెళ్ళిందో చివరికి ఆ పిల్లలకి ఆ తల్లి దక్కకుండా పోయే పరిస్థితి. ఇంతకన్నా దారుణ పరిస్థితి ఉంటుందా? ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు మున్నా, వయస్సు 20, జిల్లా కామారెడ్డి. పెరిగిపోతున్న కుటుంబ అప్పులు తీర్చేందుకు 60,000 అప్పు చేసి 20,000 జీతానికి ఏడాదిన్నర క్రితం సౌదీ అరేబియా వెళ్లాడు. ఏడాదిన్నర టైంలో ఇంటికి అతడు పంపింది కేవలం 20,000 మాత్రమే. తండ్రి షరీఫ్ ఇదేంటని అడిగితే నెల నెలా జీతం ఇవ్వడం లేదని, టైంకు తిండి పెట్టడం లేదన్నాడు. దీంతో చలించిన తండ్రి కొడుకు కష్టాలు తీర్చాలని తాను కూడా ఆసరా అవుదామని మరో ఏజెంట్తో మాట్లాడుకొని ఈసారి 70,000 చెల్లించి రియాద్లో డ్రైవర్గా పనిచేసేందుకు మేలో విమానమెక్కాడు. కానీ అక్కడికి వెళ్ళాక కొన్ని రోజులకు గుండెపోటుతో చనిపోయాడు. తన తండ్రిని చూడాలనుకుని సౌదీ నుంచి రియాద్ వెళ్దామనుకున్న మున్నా పాస్పోర్ట్ లాక్కున్నారు. ఇప్పుడు తిండి లేదు, పూర్తిగా ఇరుక్కుపోయాడు. దీంతో ఏమి చేయలేక ఇదిగో ఇలా వీడియో పెట్టాడు మున్నా. ఈ సౌదీకి వచ్చినా సార్, ఈడ నా కపిలేమో పాస్పోర్ట్ గుంజుకున్నాడు. నా డాడీకి ఇట్లా చనిపోతే నాకు ఇండియాకి పంపలేరు, ఏం పంపలేరు. నాకు ఈయన్నే ఇరుక్కుపోయినామని నేను రియాద్లో ఇరుక్కున్నా. నేను ఇండియాకి పోతా అంటే ఇండియాకి పంపుతలేరు, ఏం పంపుతలేరు. నాకు బాగా స్థాయిస్తున్నారు సార్. నాకు ఈడ బాగా ఇబ్బంది అవుతుంది సార్. నేను కూడా ఉంటానో బతుకుతానో సస్తానో నాకు కూడా గ్యారంటీ లేదు సార్. మరో ఇన్సిడెంట్ చూద్దాం. ఈయన పేరు ఈశ్వరెడ్డి, కడప జిల్లా ఎల్లంపల్లి. సౌదీ వెళ్లి 10 ఏళ్లయింది. ఇంటికి వచ్చింది లేదు, వద్దామంటే పాస్పోర్ట్ లాక్కున్నారు. తప్పుడు కేసులు వేశారంటున్నాడు. ఇంటి దగ్గర భార్య పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. దీంతో ఆయన కూడా మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేస్తూ వీడియో పెట్టారు. కుటుంబానికి 4 డబ్బులు పంపుదామని సౌదీ వెళ్లిన ఈశ్వర్కు ఇప్పుడు కడప జిల్లాలో ఉన్న అతడి భార్య, కూతురు కూలీనాలి చేసి డబ్బులు పంపుతున్నారు. ఇంతకంటే ఘోరముంటుందా? లోకేష్ సార్ గారు నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి. 10 సంవత్సరాలైంది సౌదీకి వచ్చి. 10 సంవత్సరాలైంది పిల్లలు విడిచిపెట్టి సౌదీకి వచ్చి సారు ఏదో రకంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళండి సారు. మా సౌదీ అతను కేసు వేసిన నా పైన. పొలిటిషన్ పోతే పంపిలే పొలిటిషన్ పోతే మీ కపిల్ కడిగిపోండి అంటారు సారు. ఏదో విధంగా నన్ను ఇంటికి తీసుకెళ్ళండి సారు. లోకేష్ గారు సారు ఏదో రకంగా ఇంటికి తీసుకెళ్ళి సారు. మా ఇండియాకి పంపించేలా చూడండి. మా నాన్న లేకపోతే మాకు తిండి, బట్టలు వేసుకోవడం, బట్టలు ఏమీ లేవు. మా నాన్న ఉంటేనే మాకు బాగుంటుంది, లేకపోతే మాకేం బాగుండదు. మా నాన్నని ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మా నాన్న పంపిండు. అక్కడ తప్పు కేసులు పెట్టి చేయడు, మమ్మల్ని ఇంత ఇబ్బందిగా పెడుతున్నాడు. ఇక్కడి నుంచే డబ్బులు పంపిస్తాం మా నాన్నకి. మా నాన్నకి అక్కడ తిండి లేదు, వాటర్ లేవు, ఏమీ లేవు. నేను గవర్నమెంట్ స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. ఇప్పుడు ఇంటర్ చదవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. మా కుటుంబానికి మొత్తం ప్లీజ్ నాకు మా నాన్న తొందరగా పంపించండి. మా నాన్నని ఇండియాకి వచ్చేలా చేయండి ప్లీజ్. 1 కాదు 2 కాదు, ఎందరో బాధితులు. ఒక్కొక్కరిది ఒక్కో బాధ. అక్కడ ఉండలేరు, ఇక్కడికి రాలేని పరిస్థితులు తీసుకొచ్చారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి చిక్కుకున్న వారిని తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాలదే అయినా ఇలా ఎంతమందిని కాపాడతారు? ఇలా ఇబ్బంది పడుతున్న వారు ఎందరున్నారు? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. For more videos like this, subscribe Big TV channel.